అకార ఉకార మకార సంకేతం ఓంకారం. సాకార ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. పరమ పవిత్రమైన ఈ వేదభూమిలో అనునిత్యం వేద ఘోషలతో లక్షలాది మంది భక్తుల శివార్చనలతో అభిషేకాదులతో ఎన్నెన్నో క్షేత్రాలు పూజలందుకుంటున్నాయి. యాగానికి, యోగానికి, యశస్సుకు, మోక్షానికి, పారమార్థికతకు, పరతత్వానికి శివతత్వం తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే సిద్ధులు, యోగులు, మునులు, ఋషులు, తాపసులు, పుంగవులు శివధ్యానంలో నిత్యం నిమగ్నమై ఉంటారు. నిత్యం శివపూజలతో, అర్చనలతో, వేదఘోషలతో అలరారే గొప్ప శైవక్షేత్రం కాళేశ్వరం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతోతయిషవే నమః. దక్షిణ కాశీగా, దండకారణ్య శైవక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అను త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన మహాపుణ్యక్షేత్రం కాళేశ్వరం. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా విశ్వాసానికి మాత్రమే ప్రతీకగా లక్షలాది మంది భక్తులచే నిత్యం పూజలందుకుంటోన్న మహామహిమాన్విత పుణ్యక్షేత్రం కాళేశ్వరం. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా పిలువబడే ఈ క్షేత్రం జిల్లా కేంద్రమైన కరీంనగర్ పట్టణానికి ఈశాన్యంలో 130 కిలోమీటర్ల దూరంలో, మహదేవ్పూర్ మండలానికి 16 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల సంగమ తీరాన దండకారణ్యంలో వెలసిన ఈ క్షేత్రం వరంగల్ పట్టణానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశలో నెలకొని ఉంది. భారతదేశంలో ఏ శివాలయంలో చూచినా లింగవేదిక అనగా పానవట్టంపై ఒక శివలింగం మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ లింగవేదికపై 2 శివలింగాలుంటాయి. ఒకటి కాళేశ్వర లింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వర లింగానికి 2 నాసికా రంధ్రాలుంటాయి. కాలుడు అనగా యముడు, ముక్తీశ్వరుడు అనగా శివుడు. కాల ఈశ్వరుడు కలిసి కాళేశ్వరుడు అనగా యమధర్మరాజు స్థాపించిన లింగము కాళేశ్వరుడు. స్వయంభూ లింగం ముక్తీశ్వరుడు. ఈ క్షేత్రంలో ఏ పూజ చేసినా కాళేశ్వర లింగమునకు ముందు చేసి ముక్తీశ్వర లింగమునకు ఆ తర్వాత పూజ చేయడం సంప్రదాయం. ఈ రమణీయ క్షేత్రం పుట్టుకకు సంబంధించి పురాణాల్లో అనేక కథలున్నాయి. కాళేశ్వరం పుణ్యక్షేత్రంగా త్రివేణి సంగమం చెంతన వెలసి లక్షలాది మంది భక్తులకు నేడు వరంగా మారింది. స్వప్నే శివరక్షా యథా దిశత్ ప్రాతః ఉత్థాయ యోగి
याज्ञवल्क्यः तथा लिखत्। ఈ క్షేత్రం శైవానికి పట్టుకొమ్మ. ఇక్కడ యముడిని ఈశ్వరుణ్ణి పూజిస్తారు. యమధర్మరాజు పేరున ఉన్న ఏకైక శైవ క్షేత్రం కాళేశ్వరం. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణము కాళేశ్వరస్య స్మరణము సర్వపాప ప్రణాశనము. కాళేశ్వర మహాక్షేత్రము ముక్తీశ్వర సమన్వితము. మన కాళేశ్వర క్షేత్రం అతి ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రము ఇది ఋషుల ప్రోక్తమైనటువంటిది. ఇక్కడ ద్రాక్షారాముడు భీమేశ్వరుడు, శ్రీశైల మల్లికార్జునుడు, కాళేశ్వర ముక్తీశ్వరుడు ఒకే పీఠం పైన రెండు లింగాలు మన యావత్ ప్రపంచంలో ఎక్కడా లేవు. కాబట్టి కాలుని చేత స్థాపించబడ్డాడు కాళేశ్వరం అనేటువంటి పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. ఒకే పానవట్టం పైన రెండు లింగాలు మన యావత్ ప్రపంచంలో ఎక్కడా లేవు. తూర్పున పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే పచ్చని పైర్లతోనూ, పడమర దిక్కున యమగుండం, ఉత్తర దిక్కున గలగలా పారే గోదావరి కాళేశ్వర క్షేత్రానికి ఎనలేని అందాలను సమకూరుస్తున్నాయి. అడుగడుగునా శివలింగాలు, అపురూప శిల్పకళాఖండాలకు నిలయమైన కాళేశ్వర క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. శ్రీ కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వరం నివాస యోగ్యమని, ఇక్కడ నివసించడం పుణ్యఫలమని పురాణేతిహాసం. కాళేశ్వరమందుండినను స్మరించినను చూచినను జ్ఞానాజ్ఞాన జీవితములు మనోవాక్కాయజములైన సర్వ పాపంబులు నశించి దీర్ఘాయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి దేహాంతమున ముక్తీశ్వర స్వామి కృప వలన ముక్తి కలుగునని, ఆత్మ శివైక్యం చెందుతుంది అని కాళేశ్వర యాత్రాఫలమున చెప్పబడినది. ముక్తీశ్వర లింగానికి 2 నాసికారంధ్రాలున్నాయి. అట్టి నాసికారంధ్రాలలో ఎంత నీరు పోసినా ఆ నీరు పైకి రాదు. త్రివేణి సంగమంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రక ఆధారంగా చెప్పబడుతున్నది. పూర్వకాలమునందు గోవిందరావు అనే తహసీల్దార్ నీరు పోస్తే నీటిలో కలుస్తుందని భావించి సహస్ర ఘట పాలాభిషేకం 1000 కుండల పాలు పోసి త్రివేణి తీరమునందు చూడగా అక్కడ పాలు కనపడినట్లు చరిత్ర చెబుతోంది. అందుకోసం శ్రీ మాడుగుల వెంకటేశ్వర శర్మ లాంటి ఇచ్చటి కవులు నాసికారంధ్రాల గురించి చాలా కథలు చెప్పారు. నాసిక విశేష దక్షిణ కాశీవాస ఈశా కాళేశ ముక్తీశ దాసపోష అని పద్యాలు చెప్పారు. ఇచ్చట ప్రాణహిత నదులతో పాటు సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించుట వల్ల త్రివేణి సంగమ తీర్థరాజమై విరాజిల్లుతున్నది. ప్రకృతి రమణీయమైన గోదావరి ప్రణీతా నదుల సంగమ స్థలమై ఉన్న ఈ కాళేశ్వర మహాక్షేత్రంలో అనాది కాలము నుండి సంగమేశ్వరుడు కొలువై ఉండి ఇక్కడి ప్రజలను చల్లగా కాపాడుతూ వారికి సుఖశాంతులను అందించుచున్నాడు. అలహాబాదులో గంగా యమున
అంతర్వాహినిగా సరస్వతీ నది, ఇలా 3 నదుల కలయికతో త్రివేణీ సంగమం ఏర్పడడం జరిగింది. అలాంటి పుణ్యక్షేత్రమే కాళేశ్వరం, మహామహిమాన్వితమైనది. గ్రామంలో ప్రతి వీధిలో ఎక్కడ చూసినా శివకేశవ ఆలయాలు, శివలింగాలు దర్శనమిస్తాయి. సరిహద్దులుగా ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ దేశమని, ఈ ప్రాంత ప్రజలు మాట్లాడేది తెలుగు భాష అని 12వ శతాబ్దంలో అప్పకవి, 16వ శతాబ్దంలో పెద్దన తన రచనలో పేర్కొన్నారు. కాళేశ్వర దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించారని కాకతీయ శిలాశాసనం ఉంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణీ సంగమస్థలి ఇక్కడ నెలకొని ఉంది. గోదావరి, ప్రాణహిత మధ్యే గుప్త సరస్వతి అనే సంకల్పం చెప్పబడుతుంది. కాళేశ్వరలింగమునకు, ముక్తీశ్వరలింగమునకు 2 శివలింగాలకి కూడా సర్పం చుట్టుకుని ఉంటుంది. సర్పం చుట్ట నుంచి శివలింగములు ఉండుట కూడా చాలా ప్రత్యేకత. సర్పదోషములున్నవారు శ్రీ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకుంటే సర్పదోష పరిహారం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఎటు చూసినా ఏదో ఒక ఆలయం మనకు కనిపిస్తుంది. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర, ప్రతి విగ్రహానికి ఒక కథ. ఇంతటి గొప్ప మహామహిమాన్వితమైన శైవ క్షేత్రానికి కూడా అంతే గొప్ప పురాణ ప్రశస్తితో పాటు స్థల మహిమ మరియు మహామహిమాన్వితమైన గొప్ప చరిత్ర ఉన్నాయి. ఈ ప్రశస్తిని, స్థల పురాణాన్ని, చరిత్రను తెలుసుకోవడం ఎంతైనా అవసరం. శివ 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 శంకర ఆదిదేవ శంకర ఆదిదేవ. స్కాంద పురాణంలో సనత్కుమార సంహితలో గల కాళేశ్వర ఖండం అనే భాగంలో క్షేత్రం యొక్క పుట్టుక గురించి కథ ఉంది. తెలుగు భాషకు ఆ పేరు సార్థకత చేకూర్చే త్రిలింగంగా ఎంతో ఆదరణ ఉంది. 10వ శతాబ్దంలో సంస్కృత కావ్య విమర్శకుడు, కావ్య మీమాంస గ్రంథకర్త రాజశేఖరుడు తన విద్వసాల భంజికలో జయతు జయతు త్రిలింగాధిపో దేవః అని త్రిలింగాధిపుడైన ముక్తీశ్వరుడిని ప్రార్థించాడు. పౌరాణిక ఆధారాలను పరిశీలించినట్లయితే స్కాంద పురాణంలో 16 అధ్యాయాలు కాళేశ్వర ఖండం పేరిట కాళేశ్వర ముక్తీశ్వరుల ఉనికి, ప్రశస్తి, అనుబంధ దేవాలయాల వివరణలతో కథ ఉంది. బ్రహ్మాండ పురాణంలో శ్రీశైల భీమ కాళేశ మహేంద్రగిరి సంయుతం ప్రాకారాత్ మహత్కృత్వా దావరాని త్రినిచాకరోత్ అవ సత్తత్ర ఋషిభిః యుతో గోదావరి తటే తత్కాల ప్రభృతి క్షేత్రం త్రిలింగమితి విశ్రుతం అని త్రిలింగాలుగా పిలవడానికి కారణం సరిహద్దుల ఉనికిని వర్ణించారు. కాళికా పురాణంలో ఏకలింగ, ద్విలింగ, త్రిలింగాశ్చ అంటూ సాధారణంగా శివుని లింగం ఒకటి ఉండడం, కాళేశ్వరంలో మాత్రం ద్విలింగాలు ఉండడం, ఈ క్షేత్రం త్రిలింగాలలో ఒకటి కావడం పేర్కొనబడింది. శివభక్త విజయంలోనూ వాకాట మహాదేవి నవలలోనూ కాళేశ్వర ప్రసక్తి ఉన్నది. ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం శాతవాహనుల కాలంలో ఎంతో వైభవోపేతంగా అలరారినట్టు చరిత్ర చెబుతోంది.
కాకతీయ రాజైన ప్రతాప చక్రవర్తి కాలంలో ఈ పుణ్యక్షేత్రం యొక్క పునరుద్ధరణ జరిగినట్టు, తన ఎత్తు బంగారం తులాభారం చేసుకుని శ్రీ కాళేశ్వర స్వామి క్షేత్రమునకు సమర్పించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా తులాభారం చేసుకుని ఆలయానికి సమర్పించినట్టు చరిత్ర చెబుతోంది. పురావస్తు శాఖ వారు ఈ దేవస్థానమునకు సంబంధించి 3 శాసనాలు ప్రచురించారు. గణపతి దేవుని సోదరి కుందమాంబ భర్త రుద్రరాజు కాళేశ్వరంలో అర్ధనారీశ్వరలింగం ప్రతిష్ఠించినట్టు మరో శాసనం ద్వారా తెలియచున్నది. కుమారదేవరాయలు కాళేశ్వరం వద్ద గోదావరిలో స్నానం చేసి ముక్తీశ్వరుడికి అభిషేకం చేసి తులాపురుష దానమొసగినట్టు శకవర్షం 1319 ఈశ్వర సంవత్సర ఉగాది క్రీస్తు శకం 1397 ఫిబ్రవరి 28 బుధవారం నాడు వేయించిన శాసనం తెలియజేస్తోంది. క్రీస్తు శకం 1171లో కాళేశ్వరంలో గొప్ప శివాలయాన్ని పునర్నిర్మించినట్టు నగునూరు శాసనం ద్వారా తెలుస్తోంది. కాళేశ్వర మహాక్షేత్రే తీర్థరాజ సుపావనే సర్వకామ ప్రదస్తస్మిన్ జ్యోతిర్లింగం బభూవహి. కాశీనగరమున మరణించిన వాసులకు మాత్రమే కాశీ విశ్వేశ్వరుడు ముక్తిని ప్రసాదించును. కానీ కాళేశ్వరంలో నివాసమున్న స్వామివారిని దర్శించుకున్న ఆ యొక్క ముక్తి లభిస్తుందని, కాశీ కన్నా కాళేశ్వరం వరముల్లు వాసి ఎక్కువా అని ప్రజల విశ్వాసం. అందుకని జీవితంలో ఒక్కసారైనా ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవాలన్నది భక్తజనుల ఆకాంక్ష. ఎంతో పవిత్రమైన కాళేశ్వర క్షేత్ర దర్శనం కడు కమనీయం, రమణీయం. స్వామివారిని దర్శించి పునీతులు కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. Shiva